జీవో నెంబర్ 145 రద్దు చేయాలని చెప్పి కడప బార్ అసోసియేషన్ గత 9 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. జీవో నెంబర్ 145 యొక్క ముఖ్య ఉద్దేశము, ఇవాళ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ జీవో నెంబరు 145 ఏం చెప్తుందంటే కేవలము 5 ఈగిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 5 ఏంటంటే శ్రీకాకుళము, విశాఖపట్నము, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి. అంటే ఈ 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో గతంలో 14 జిల్లా కోర్టుల్లో నిర్వహిస్తున్నటువంటి గాంజా కేసులన్నింటినీ కూడా ఈ 5 జిల్లా కోర్టుల పరిధిలోకే వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో తిరుపతి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టినారు, దాన్ని ఈగిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటారు. దాన్ని త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ పెట్టారు. అంటే ఇక్కడ ఇప్పుడు పెట్టినటువంటి జిల్లా డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు, ఎన్టీపీఎస్ కోర్టులోకి ఇక్కడ కేసులు విచారించబడవు. అంటే కడప జిల్లాలో 50 మండలాల్లో, అదేవిధంగా కర్నూలులో, అదేవిధంగా అనంతపూర్లో, చిత్తూరులో ఎక్కడ జరిగినా కూడా గాంజా కేసులు తిరుపతి ఈగిల్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే నిర్వహించబడతాయి. దీని మూలంగా న్యాయవాదులకు ఎలాంటి నష్టం లేదు. నష్టం వల్ల ప్రజలకు అమాయకంగా పోలీస్ కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాయిలకు మాత్రము భయంకరమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక కేసులో ఇన్వాల్వ్ అయినాడంటే ఆ వ్యక్తి కర్నూలు జిల్లాలో బార్డర్లో ఉన్న వ్యక్తి తిరుపతికి 10:30 గంటలకు వెళ్ళాలి. కోర్టుకి 10:30 గంటలకు వెళ్ళాలంటే కర్నూలులో నుంచి తిరుపతికి 10:30 గంటలకు వెళ్ళడం సాధ్యమయ్యే పనే కాదు. అతను ముందు రోజే వెళ్ళాలి. ముందు రోజే వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకొని పొద్దున ఒక లాయర్ని అపాయింట్ చేసుకొని అక్కడ లాయర్ ముందర, ఆ జడ్జి గారి ముందర హాజరయ్యి నేను అయ్యా తప్పుని చెప్పుకోవడానికి దాదాపుగా 2 రోజులు టైం పడుతుంది. అంటే అతను తెలిసి చేసినాడో తెలియక చేసినాడో, పోలీసులు ఫాల్స్గా ఇండికేట్ చేసినారో అది తర్వాత విచారణ తెలుస్తుంది. అంతవరకు 2 ఏళ్ళు పడుతుందో, 3 ఏళ్ళు పడుతుందో, 4 ఏళ్ళు పడుతుందో ఈ క్రమంలో ముద్దాయి యొక్క ఆర్థిక పరిస్థితులు, తమ కుటుంబం యొక్క పరిస్థితులు ఎంత దుర్భరంగా తయారైతే ఒక్కసారి ఆలోచించండి. మీరు గవర్నమెంట్ పథకాలతో, ఉచిత పథకాల పేరుతోటి ఇచ్చేటువంటి అమ్మ ఒడినో ఇంకో ఒడినో ఇచ్చేటువంటి పథకాల డబ్బులన్నీ కూడా తమ బిడ్డలు కేసుల నుంచి విముక్తి కావాలని చెప్పేసి ఆ డబ్బు అంతా ఈ ఛార్జీలకు, భోజనాలకు, లాయర్లకు ఇవన్నీ పోతారు. మాకేం నష్టంలే, ఎక్కడ కోర్టు ఉంటే అక్కడ పోతాం, అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాం. కానీ అక్షిదారులకు ఎంత వ్యయ ప్రయాసంతో ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. పోనీ ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు జిల్లా కోర్టులు ఉన్నాయి కదా, ఆ జిల్లా కోర్టుల్ని, డిస్ట్రిక్ట్ జడ్జి, ఎన్టీపీఎస్ కోర్టుల్ని బలోపేతం చేయండి. వాటికి సంబంధించిన పోస్టులు ఖాళీగా ఉంటే జడ్జిని నియమించండి, స్టాఫ్ను నియమించండి, మౌలిక వసతులు ఏర్పాటు చేయండి. ఎవరితో నేరు ప్రజలకు కూడా ఆనందకరంగా ఉంటుంది. టాస్క్ పెట్టండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీతో చర్చించి ఈ నెలకి ఇన్ని డిస్పోజల్ కావాలా, మీ పెండింగ్లు ఉన్నాయి, కఠినమైన శిక్షలు విధించండి, ప్రొవిజన్స్ ఏర్పాటు చేయండి, అమెండ్మెంట్ చేయండి, ఎన్డీపీఎస్ యాక్ట్ను అమెండ్మెంట్ చేయండి. ఎవరొద్దన్నారు? మీరు ప్రజల ముంగిటికే న్యాయం అంటారు, ఇవాళ సెంట్రలైజ్ చేస్తున్నారు. అంటే ఒక పేదవాడికి న్యాయం అందాలంటే తిరుపతికి వెళ్ళాలి. 4 జిల్లాల్లో ఉన్నటువంటి ముద్దాయిలు తిరుపతికి వెళ్ళి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటే ఎంత ఖర్చుతో కూడిన పని ఒకసారి ఆలోచించండి. ఇవాళ రాజకీయ నాయకులు ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళకి మాత్రం వెంటనే బెయిల్లు, జైలుకి కూడా పోరు, బెయిల్లు. కానీ ఒక సామాన్య చిన్న కేసులు ఇరుక్కుంటే వాళ్ళు ఎంత విలువలాడిపోతారో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎవరు సలహా చెప్పినారో ఈ విషయంలో మాత్రము చాలా తప్పైనటువంటి నిర్ణయం అని నేను బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఘంటాపథంగా చెప్పగలను. మీరు చాలా అనుభవజ్ఞులు, పేదల కోసం పనిచేస్తున్నటువంటి చెప్తున్నటువంటి మీరు ఈ విషయం నిజమైతే తప్పకుండా 145ను జీవోను న్యాయ నిపుణులతో చర్చించి దీని గ్రావిటీ ఎంత, సమాజానికి మేలు జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా అనే విషయాన్ని మీరు స్పష్టంగా న్యాయ నిపుణులతో చర్చించి ఈ జీవో నెంబర్ 145ను తక్షణమే ఉపసంహరించుకోండి. ఉపసంహరించుకోకపోతే
పెద్ద ఎత్తున రాయలసీమలో ఉన్నటువంటి న్యాయవాదులు అందరం కూడా మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ చేసేటువంటి ఉద్యమము మా కోసం కాదు. మీరు సమాజంలో బాధపడుతున్నటువంటి వ్యక్తుల యొక్క ప్రయోజనం కోసం పనిచేసే వ్యక్తులు మీరు. మీకోసం మేము అసిస్టెన్స్గా మీకు చెప్తున్నాము. మా మొరణంగా ఆలకిస్తే ప్రజల్లో మీరు గొప్ప గౌరవం పొందుతారు. లేదంటే సమాజంలో ఉన్నటువంటి పౌరులు కక్షిదారులు అందరూ కూడా ఆయన చేసినందువల్ల మాకు ఈ దుర్గతి పట్టిందని చెప్పేసి మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. కాబట్టి తప్పకుండా ఈ జీవోను 145ను రద్దు చేయాలని చెప్పేసి కడప బార్ అసోసియేషన్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.